హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మునక్కాయలతో పచ్చడి అనేది ఎలా పెట్టాలనేది చూపిస్తాను. సో నేను దానికోసం మునక్కాయలు తీసుకొచ్చుకొని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పీల్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసిన తర్వాత అందులో ఈ మునక్కాయ ముక్కలు అనేది యాడ్ చేశాను. సో ఈ మునక్కాయ ముక్కలు అనేది మనం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మునక్కాయల్లో చాలా మెడిసినల్ వాల్యూ ఉంటుందండి. 300 రోగాలు నివారిస్తుంది అని చెప్పేసి అంటారు పెద్దవాళ్ళు. సో ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి మనం ఇలా ఏదో ఒక వెరైటీ చేసుకొని తినడం మాత్రం అలవాటు చేసుకోవాలి. సో నేను మాత్రం దొరుకుతాయి ఈ సీజన్లో ఎక్కువ ఉంటాయని చెప్పేసి కొంచెం ఎక్కువ తీసుకొచ్చుకొని పచ్చడి స్టోర్ చేసుకున్నామన్న ఐడియాతో తీసుకొచ్చుకున్నా. సో ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతాయి మునక్కాయలు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీ రెసిపీ. సో ఈ పచ్చడి ఏంటంటే మనకు 10 to 15 days వరకు నిల్వ ఉంటుంది బయట ఉంటే. అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే 1 month వరకు కూడా నిల్వ ఉంటుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందని కూడా నాకు కామెంట్ చేయండి. స్టవ్ మీడియం అడ్జస్ట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి, లేదంటే లోపల ఉడకవు. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. హైలో పెట్టామంటే తొందరగా కలర్ వచ్చేస్తే ఉడకవు. సో ఇప్పుడు వీటిని ఏంటంటే మనం ఒక చిల్లుల గట్ట తీసుకొని మనం పక్కన వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక సో ఇలా మంచి కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని మనం ఒక చిల్లుల గట్ట తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకుందాం అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయి కలర్. సో ఈ కలర్లో రావాలన్నమాట. మీరు ఎంతమందికి మునక్కాయ పచ్చడి తెలుసు కామెంట్ చేయండి. అలాగే మీకేమైనా మునక్కాయతో ఇంకేమైనా వెరైటీస్ తెలిస్తే కూడా కామెంట్ చేయండి. నేను కూడా తప్పకుండా ట్రై చేస్తాను. మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. సో వీటన్నిటిని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో ట్రాన్స్ఫర్ చేయడం అయిపోయింది. ఇప్పుడు నేను ఇదే కడాయిలో కొంచెం చూడండి కలర్ ఎంత బాగుంది. ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి మళ్ళీ ఇందులోనే కొంచెం ఆవాలు పోపు వేయడానికి, అలాగే జీలకర్ర, సో ఎండుమిర్చి వేసుకోవాలి. నేను వేయలేదు, ఆప్షనల్, మీ ఇష్టం. ఆ తర్వాత మనం వెల్లుల్లిపాయలు ఒక 2 దంచేసి వేసేసుకోవాలి. కొంచెం హీట్ అనేది తగ్గిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. సో ఆ తర్వాత మనం ముందుగా ఇందులో ఏంటంటే ఫస్ట్ ఉప్పు, కారం, అలాగే కొంచెం జీరా పౌడర్, ఆవాలు జీరా ఉంటుంది కదా, ఆ పౌడర్ వేసేసుకోవాలన్నమాట. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. సో నేనైతే మా టేస్ట్కి తగ్గట్టు ఒక 4 స్పూన్లు ఇలా వేసాను కారము, అలాగే 2 స్పూన్లు ఉప్పు, అలాగే కొంచెం ఆవాల జీరా పౌడర్ వేసాను. సో చాలా టేస్టీ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి. సో ఇవన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఇందులో మనం కాస్త నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలండి. మంచి పెద్ద సైజు అయితే ఒక 2 సరిపోతాయి. నాకు కొంచెం చిన్న ఉన్నాయి. సో నేను ఒక 3 నిమ్మకాయలు అనేది పిండా అన్నమాట. సో మీరు కూడా పెద్ద సైజు అయితే ఒక 2 నిమ్మకాయలు సరిపోతాయి 1/2 kgకి. సో మీ ఆప్షనల్, పులుపు ఎక్కువ తింటాము అని అనుకున్న వాళ్ళైతే వేసుకోండి. సో నేనైతే ఒక 3 కాయలు వేసుకున్నా. సో ఇది మంచిగా మిక్సింగ్ చేసేసి ఇందులో మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా వేయించి మునక్కాయ ముక్కలు అనేది ఇప్పుడు ఇందులో వేసేసి మంచిగా అన్ని ముక్కలకు పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి. సో అంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు కారం, ఉప్పు అంతా ఈ ముక్కలకు పట్టించేసి ఆ తర్వాత
ఒక మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఇంతే, చాలా సింపుల్ అండి. మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు తెలిసిన రెసిపీ నేమ్స్ కూడా నాకు కామెంట్ చేయండి. నేను కూడా తప్పకుండా ట్రై చేస్తాను. అలాగే మీకు ఇంకేమైనా రెసిపీ కావాలంటే కూడా అడగండి. అండ్